నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా, నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా, నీ ప్రేమలోనే నేనుండిపోని, నీ సేవలోనే నన్ను సాగని, నీ ధ్యాసలోనే మైమరచిపోని, నీ వాక్కు నాలో నెరవేరని. జరిగేది నీ చిత్తమే, నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో. Firstly, I praise God for giving me this time to share the word of God before you. మరి మీ ముందు దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. And to the servant of the God and to all the people who have came here to receive the Spirit of the God. మరి ఇక్కడ కూర్చున్నటువంటి దైవ సేవకురాలకి, అదే విధంగా కూడి వచ్చినటువంటి సంఘానికి అంతటికీ కూడా మరి దేవుని యొక్క వాక్యం వినుట నిమిత్తము ఇక్కడ కూర్చున్న విధానాన్ని బట్టి మీ అందరికీ కూడా దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను. We should be rejoiceful and joy in the presence of the God. మరి మనం దేవుని యొక్క సన్నిధానంలో ఎప్పుడు కూడా చాలా సంతోషముగా ఉంటూ ఉండాలి. Because this is the day of the God that has made for us. మరి ఈ దినము దేవుని చేత మన కోసమై చేయబడినటువంటి దినము. Because all the 6 days we work for our needs and the worldly things. మరి గడిచిన 6 రోజులు కూడా మరి మన నిత్య జీవితంలో పనులు బట్టి మనము మన జీవితాన్ని కొనసాగించి ఉన్నాం. And we work for the body, and we want to grow the body, and we want to prepare our body. మరి ఈ దినములన్నీ కూడా మన దేహముకి ఏమైతే కావాలో వాటినన్నిటినీ కూడా సిద్ధపరచుకొని ఉన్నాం. But this is a day God has given us to prepare the spirit. మరి అన్ని రోజులు కూడా మనం దేహము కోసం మనం సిద్ధపరచుకున్నాము, కానీ ఈ దినము ప్రత్యేకముగా దేవుడు మన ఆత్మను సిద్ధపరచుకోవటానికి ఈ యొక్క దినమును దేవుడు చేసి ఉన్నారు. Because God has kept the spirit in us, so that the spirit should be back to the God. మరి మన దేహములో పెట్టినటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో ఆ ఆత్మ తిరిగి దేవుని చేరవలసి ఉన్నది. Because the body was made from the dust, and it will be sent into the dust. మరి ఈ దేహం అనేది మట్టి నుండి చేయబడింది, మరలా అది తిరిగి మన్నులోనికి వెళ్తుంది. So that we should not worry about the body and the bodily desires, but we should have to worry about the spirit which is given by the God. మరి మనము మన్నుతో చేయబడినటువంటి దేహము కోసం కాదు, కానీ మనం ఆలోచించవలసింది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మ కోసం మనం ఆలోచిస్తూ ఉండాలి. Because God has created each and everyone in His image, and He wants us to be in His spirit. మరేంటంటే ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన యొక్క స్వరూపంలో చేసి ఉన్నాడు, కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆత్మ ఏదైతే ఉందో తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో దేవుడు ఆలోచిస్తూ ఉంటారు. Because actually I am also ill and suffering from fever. మరి నేను కూడా అనారోగ్యంతోనే ఉంటూ ఉన్నాను. As I tested yesterday that I got
1 or 2 fever. మరి నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా ఆరోగ్యం కోసం పరీక్ష చేసుకున్నప్పుడు నాకు 102 జ్వరం ఉన్నట్లుగా డాక్టర్ గారు నిర్ధారించారు. And he also suggested to drink the plenty of water and take rest so that it will be have the good level of health. మరి డాక్టర్ గారు నాకేం సలహా ఇచ్చారంటే అధికంగా నీళ్లు తాగాలి, అదే విధంగా కాసేపు నువ్వు ఇంట్లోనే ఉండాలి, విశ్రాంతి తీసుకోవాలనేటువంటి మాట డాక్టర్ గారు నాకు చెప్పి ఉన్నారు. But I have given a word to the God that I will be used for the God today. మరి నేను దేవునికి ఇచ్చినటువంటి మాట ఏంటంటే ఈ రోజున నీ కోసం నేను వాడబడతాను అనేటువంటి మాట దేవునితో నేను నిశ్చయించుకున్నాను. Because my mother also told that if you want to take rest you can take so that I will proceed. మరి నా తల్లి గారు ఏం చెప్పారంటే ఒకవేళ నువ్వు కానీ విశ్రాంతి తీసుకోవాలనేటువంటి ఆలోచన నీకుంటే నువ్వు విశ్రాంతి తీసుకో అమ్మా, ఈ రోజు నేను బోధిస్తాను దేవుని యొక్క మాట అనే మాట చెప్పి ఉన్నారు. I did not give in the word to the people of the world, but I have given the word to the Heavenly Father. మరి లోకములో ఉన్నటువంటి ప్రజలకు కాదు కానీ నేను మాట ఇచ్చింది పరలోకములో ఉన్నటువంటి దేవాతి దేవునికి నేను మాట ఇచ్చి ఉన్నాను. So that I am the tool in Him, and God will use me as a tool to repair the minds of you everyone. మరి దేవుడు ఆయన పాత్రగా నన్ను సృష్టించుకొని ఉన్నాడు. ఆ పాత్ర ద్వారా మీ అందరికీ కూడా మీ ఆలోచనలు మార్చడానికి దేవుడు నా పట్ల ఆలోచన కలిగి ఉన్నారు. So it is the responsibility of the God given to me to strengthen you and to make your lives better near to the God. మరి దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను బట్టి దేవుడు నన్ను ఇక్కడికి పంపి ఉన్నారు. తద్వారా మీ అందరికీ కూడా దేవుడు కొన్ని విషయాలు నేర్పించాలని, మీ యొక్క హృదయాలను మార్చాలని ఆశపడి ఉన్నారు. So that we have to obey the Creator's word and we should give a responsible or accountable to the God's word. మరి దేవుడు ఇచ్చినటువంటి మాటలను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం అంగీకరించి ఆ విధంగా ఆయన మాటను నడుచుకుంటూ ఉండాలి. ఆయన మాటను బట్టి మనం ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. So let us all be happy and rejoice, because this is the day that the Lord has made and we shall always rejoice in Him. మరి ఈ దినము దేవుడు చేసినటువంటి దినము కాబట్టి మనందరము కూడా ఈ దినం బట్టి ఎంతగానో సంతోషించి ఎంతగానో ఆనందిద్దాం ఆయన యొక్క నామములో. We should also leave all the worries and all the things in the hands of the God, then God will do miracles in our lives. మరి మనకున్నటువంటి సమస్యలు, బాధలు ఏమైతే ఉన్నాయో అవన్నిటిని కూడా దేవుని యొక్క చేతిలో పెడదాము. ఆ సమస్యలన్నీ కూడా దేవుడు చూసుకుంటారు, వాటి నుంచి మనల్ని విడిచి ఉండేలా చేస్తారు. Let us all take away all the worldly thoughts for the few time and keep that, believe that God will do miracles after the God's voice is received by you. మరి మీలో ఉన్నటువంటి సమస్యల గురించినటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టండి. దేవుని యొక్క వాక్యమును వినటానికి మీ యొక్క హృదయములను సిద్ధపరచుకోనండి. ఈ వాక్యమును తీసుకున్నట్టు ద్వారా మనందరము కూడా ఆయన యొక్క ఆశీర్వాదమును పొందుకుంటాం. Today's my topic is from Matthew 13th chapter. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే మత్తయి 13. We know that about the Matthew 13th chapter we have learned so many parables in it. మరి మత్తయి సువార్తలో ఉన్నటువంటి 13వ భాగం ద్వారా మనకి అనేకమైనటువంటి ఉదాహరణలు తెలుసు. And if you observe, there are 3 parables in the Matthew 13th chapter. మరి యొక్క భాగంలో కానీ మనం చూసినట్లయితే మనకు 3 ఉదాహరణలు మనం చూస్తూ ఉంటాం ఇక్కడ. And here in the Matthew 13th chapter, if we read 13th chapter 1 to 3rd verses, 1 నుంచి 13, 1 నుంచి 3 మనం చూసినట్లయితే బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. here we see that God has been want to go somewhere, so that he went into the boat and so that the people has gathered there. మరి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నారు. ఈ ప్రయాణ నిమిత్తము
ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చిన చోట అనేకమైనటువంటి జనాంగము కూడా కూడి ఉన్నట్లు ఇక్కడ చూస్తున్నాం మనం. Here he got into the boat and sat down. మరి ఆ దోణిలోకి ఎక్కి ఆ దోణిలో ఆయన కూర్చొని ఉన్నారు. And he had told a few things like a parables. మరి కొన్ని ఉపమానాలుగా కొన్ని మాటలు చెప్పడం జరిగింది అక్కడ. When we see about the parables are the story, a comparison between the secrets of the heaven or secrets of meaningful things. మరి ఉపమానాలు అనగా అర్థం ఏంటి అని ఆలోచించినట్లయితే మన కోసము దాచి ఉంచినటువంటి మర్మములు ఏమైతే ఉన్నాయో ఆ మర్మములకు ఉదాహరణగా ఈ యొక్క ఉపమానాలు మనం చెప్పుకోవచ్చు. Now here we see about the story of a sower and the seed. మరేంటంటే ఇక్కడ ఉపమానంలో మనం ఏం చూడన్నామంటే ఒక విత్తనము, అదే విధముగా ఈ విత్తనాన్ని విత్తేటువంటి ఒక వ్యక్తిని మనం చూడొచ్చు. And we can see about the seed, mustard seed. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఆవ గింజను మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ తీసుకోవచ్చు. And the third parable it is about the wheat or the good seed and the weeds. మరి ఇంకొకటి మనం చూసినట్లయితే బాగా మంచిగా ఉన్నటువంటి విత్తనము, అది గోధుమ సంబంధమైనటువంటి విత్తనం. And about the weeds. అదే విధముగా మరొకటి ఏంటంటే కలుపు మొక్కలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. Now today we shall learn the few things about the wheat and the weeds. మరి ఇక్కడ మనం ఈ రోజున గోధుమ అదే విధముగా ఈ కలుపు మొక్కల కోసం సంబంధించిన కొన్ని విషయాలు నేర్చుకుందాం, చర్చిద్దాం. Let us turn to 13th chapter 24th verse. 13:24 మనం చూసినట్లయితే 30 verse. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనము విత్తిదివి కదా, అందులో గురుగులెక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుతున్నా నేను. Here we see that there was a man who is sowing the seeds. మరి ఇక్కడ మనం చూసినట్లయితే విత్తనాలను విత్తినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. And he was sowing the seeds. మరి అతను ఏం చేస్తూనంట, విత్తనాలను విత్తుతూ ఉన్నాడు. And he sowed the seed and went to his home. మరి విత్తనాలను విత్తిన తర్వాత మరలా తిరిగి అతని యొక్క గృహానికి అతను వెళ్ళిపోయాడు. And one of the servant came at the evening time and told to the servant. మరి ఆ సాయంకాల సమయమున అక్కడ పని చేసేటువంటి ఒక పని వ్యక్తి తిరిగి ఇంటికి వెళ్ళి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, The master, the seeds, with the seeds of the what we sown, some weeds have been growing. మరి మనం విత్తనాలు అయితే విత్తాము, కానీ వాటితో పాటుగా కొన్ని కలుపు మొక్కలు కూడా వస్తున్నాయి అని చెప్పి ఉన్నాడు ఆ వ్యక్తి. And the servants are who have sown that. మరి ఏంటంటే అక్కడైతే గోధుమలైతే విత్తారు, కానీ ఈ కలుపు మొక్కలు ఎవరు విత్తారు అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉండి ఉన్నారు. And the master has told that some enemy have been came and has been given some swords into the place. మరి అక్కడ యజమాని ఏం చెప్తూనంటే, బహుశా ఇది మన శత్రువులు చేసినటువంటి పనేమో, ఒకవేళ వాళ్ళు ఈ విధంగా చేశారేమో అనేటువంటి మాట యజమాని అక్కడ పని వాళ్ళతో చెబుతూ ఉన్నాడు. And they also asked that okay, so that we will cut all the weeds so that we will have the good harvest. మరి అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళ యజమానితో ఏం చెప్తున్నారంటే, అయ్యా, అక్కడ కలుపు మొక్కలు వచ్చాయి కదా, వాటిని మేము తీసేస్తాము, తద్వారా మనకి మంచి పంట వస్తుంది అనేటువంటి మాట యజమానితో చెప్తూ ఉన్నారు పని వాళ్ళు. The master told that don't take now, but at the time of harvest
we shall separate all those things. మరి ఇప్పుడేమి వాటిని తీసి వేయొద్దు, కానీ ఈ పంట చేతికొచ్చేటువంటి సమయంలో మొత్తం అన్ని కూడా కలిపి తీసేద్దాము, వాటిని ప్రత్యేకంగా వేరు చేద్దాం అనేటువంటి మాట యజమాని పనివాడితో చెప్తూ ఉన్నారు. And then we shall take the weeds and burn them, and we shall collect the good wheat harvest. మరేంటంటే కలుపు మొక్కలు ఏమైతే ఉన్నాయో వాటిని తీసి మనం మంటలో పడేద్దాము, మంచి గోధుమలు ఏమైతే ఉన్నాయో పంట ఏదైతే ఉన్నదో అదంతా తెచ్చుకొని మన దగ్గర దాచుకుందాం అనేటువంటి మాట చెబుతూ ఉన్నారు. It is an actual story what God has told on that position while the crowd is listening. మరి దీని ద్వారా దేవుడు ఏం చెప్పనే ఉన్నారంటే, ఈ కథ ద్వారా ఏదో ఒక విషయాన్ని చెప్పాలనేటువంటి విషయాన్ని అక్కడ జనులందరూ కూడా వింటూ ఉన్నారు. So let us read, or let us try to learn the few lessons what God is telling by this parable today to us. మరి దీని ద్వారా దేవుడు అసలు అక్కడ ఉన్నటువంటి జనులకి ఏమి చెప్పనే ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచిద్దాం మనం. Let us all remember all the things what has told in the story. మరి ఈ కథలో చెప్పినటువంటి అన్ని విషయాలు ఒకసారి ఆలోచించినట్లయితే, The first one is that there is a sower who is sowing the seeds, మరి మొట్టమొదటిగా మనం ఒక వ్యక్తిని చూసాం. ఆ వ్యక్తి ఏంటంటే విత్తనాలు వేసేటువంటి వ్యక్తి. and there is a good seed, మరి మంచిగా ఉన్నటువంటి విత్తనాలు కొన్ని, and we can see there are the weed seeds, మరి అక్కడ కలుపు మొక్కలు కూడా ఉండి ఉన్నాయి. and there is an enemy there, మరి అక్కడ ఒక శత్రువును కూడా మనం చూసి ఉన్నాం. and we can see the harvesters one day they will separate the good seed and the bad weeds. మరి పంట చేతికి వచ్చినప్పుడు ఈ మంచి విత్తనాలను కలుపు మొక్కలను వేరు చేసేటువంటి ఒక వ్యక్తి. So that from these things we shall listen the voice of the God, how God wants to speak from this parable. మరి దీని ద్వారా, ఈ ఉపమానం ద్వారా ఈ అన్ని విషయాలను బట్టి దేవుడు మనతో ఏమి మాట్లాడనై ఉన్నారనేటువంటి విషయాలు ఒకసారి మనం చర్చిద్దాం. Let us turn to the verse 36 to 43. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమానోభావము మాకు తెలియచెప్పుమనిరి. అందుకైనా ఇట్లా నేను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. Here we see that clearly God has explained what is the meaning of the parable. మరి ఈ భాగము ద్వారా దేవుడి ఉపమానం యొక్క అర్థం ఏంటి అనేది చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. Here the farmer or the sower is the son of the God. ఏంటంటే ఇక్కడ విత్తనాలు విత్తేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మనుష్య కుమారుడు. And the seed or the field what is there is the world. మరి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి విత్తనాలు విత్తేటువంటి భాగం ఏదైతే ఉందో అది ప్రపంచమై ఉన్నది, లోకమై ఉన్నది. It is world means we the people, God is sowing some seed in us. మరి ఇక్కడ మనం విత్తనాలు విత్తేటువంటి భూమి ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, మన హృదయం భూమిగా ఉంది, ఆయన యొక్క మాటలు మన హృదయంలో విత్తుతూ ఉన్నట్లుగా ఉపమానం చెబుతూ ఉన్నది. And we see the good seeds, yes, the people of the God. మరి మంచి విత్తనాలకు ఉదాహరణగా ఎవరిని తీసుకున్నారంటే, దేవుడు నమ్మినటువంటి వ్యక్తులను మంచి విత్తనాలుగా తీసుకొని ఉన్నారు. And here the weeds are taken as the people of the evil. మరి ఇక్కడ గురుగులు లేదా కలుపు మొక్కలు ఎవరు అని మనం చూసినట్లయితే దుష్ట సంబంధమైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉండి ఉన్నారు. And the enemy was the master of the evil, or we can call the Satan or the devil. మరి ఇక్కడ దుష్ట శక్తి ఏంటి అని అంటే సాతానుడు దుష్ట శక్తిగా ఉన్నాడు. దీనికి గల ఉదాహరణ ఏంటి అని అంటే శత్రువు. And we can see the harvesters or the angels. మరి ఇక్కడ మనకి చేతికి వచ్చేటువంటి పంట ఎవరు కానీ మనం చూసినట్లయితే పంటను కోసేటువంటి వారు దేవుని యొక్క దేవదూతలుగా మనం ఉదాహరణగా చూస్తూ ఉన్నాం. And the harvest time is the end of the years
or the second coming. మరి రెండవ రాకడికి ఉపమానముగా ఉదాహరణగా ఏమున్నదనంటే ఈ పంట కోత కోసేటువంటి సమయము. We see the two kinds of people, and God is want to tell from this the few lessons from it. మరి ఈ ఉపమానం ద్వారా దేవుడు ఏం చెప్పనే ఉన్నారంటే ఈ ఉపమానంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రత్యేకతను దేవుడు చెప్పాలని ఇక్కడ ఆశిస్తూ ఉన్నారు. One is the people of the God and another was the people of the evil. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు దేవుని సంబంధమైనటువంటి వ్యక్తులు, మరొకరు దుష్టుని సంబంధమైనటువంటి వ్యక్తులు. Who simply we can say who listens and obeys the God's word are the people of the God. ఎవరైతే దేవుని మాట విని దేవుని యొక్క వాక్యం ద్వారా నడుచుకుంటారో వారందరూ కూడా దైవ సంబంధమైనటువంటి వ్యక్తులు. And who obeys and listens to the people of the master of the evil or the people of the evil. మరి ఎవరైతే దుష్టుని యొక్క మాటలు విని దుష్టునితో సాంగత్యము చేస్తూ ఉంటారో వారందరూ కూడా దుష్టుడి సంబంధమైనటువంటి వ్యక్తులు. Here all the world or the universe or the creation what given or the people were divided into two types, only two types. మరి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాను గాని మనం చూసినట్లయితే అందరూ కూడా రెండు రకాలైనటువంటి వ్యక్తులే ఉన్నారు. Only one is the people of the God and another is the people of the evil. మరి దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తులు, దేవుని నమ్మని వ్యక్తులు, దుష్ట సంబంధమైనటువంటి వ్యక్తులు. And God has been seeing the word of God in the people and telling, are you following or not? మరి దేవుని నమ్మినటువంటి వ్యక్తుల యొక్క హృదయంలో దేవుని యొక్క మాట చెబుతూ మీరు నన్ను అనుసరిస్తున్నారా లేదా అనేటువంటి మాట దేవుడు అడుగుతూ ఉన్నారు. And some Christians, we Christians will be trying to do all the things in the according to obeying the God's law, but a few things we will be away from the God's law. మరి క్రైస్తవులైనటువంటి మనము కొన్ని సందర్భంలో దేవుని యొక్క మాట విని ఆ విధముగా నడుచుకుంటాం, కానీ కొన్ని సందర్భంలో దేవునికి దూరముగా ఉంటూ దేవుని యొక్క వాక్యముకు వ్యతిరేకముగా చేస్తూ ఉంటాం. But God is telling that we have to obey all the things what God is telling to you. దేవుడు మనకి ఏం చెప్తా ఉన్నారంటే మనం చేసేటువంటి పని సమస్త పనులు కూడా దేవుని చిత్తముగా ఉండాలి, దేవుని యొక్క మాటను బట్టి మనం అందరం కూడా నడుచుకోవాలనే మాట దేవుడు చెప్తూ ఉన్నారు. We should be in the categories of either we should be as the people of the God or the people of the evil. మనం సంపూర్ణముగా దేవుని యొక్క గుంపులో ఉండాలి, లేదా సంపూర్ణంగా చాలా మంది ఈ దుష్ట సంబంధమైనటువంటి గుంపులో ఉంటూ ఉన్నారు. Because God has told that we should not have two masters at one time. మరి ఒకే సమయంలో ఇద్దరు గురువులు లేదా రెండు దైవాలు ఉండకూడదు అనేటువంటి మాట దేవుడు చెప్తూ ఉన్నారు. We should be followed by only one person so that we will have the result according to that. మరి ఏదో ఒకదానిపైన మనం నమ్ముకొని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దాన్ని బట్టి ఒకనొక రోజున మనకి సమాధానం దొరుకుతుంది. The first thing what the Christians or the people lacking is the fear of the God. మరి మొట్టమొదటిగా ఈ దేవుని సంబంధమైనటువంటి వ్యక్తులు చేయవలసినటువంటి పని ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. But we think that we want to compromise ourselves in doing few things. మరి కొన్ని విషయాల్లో ఏం పర్వాలేదులే, దేవుడు ఏం అనుకోరు, ఏమి ఆలోచించరు మన పట్ల అంటే ఆలోచనతో మన సొంత పనులు మనం చేసుకుంటూ ఉంటాం. Maybe we are doing 90% of the things according to the God and the 10% we are doing away from the God's will. మరి 90% కూడా మనం దేవునికి సంబంధమైనటువంటి పనులు చేస్తున్నాం. ఈ 10% ఏదైతే ఉందో ఈ దుష్ట సంబంధమైనటువంటి పనులను మనం చేస్తూ ఉన్నామేమో. But God is today speaking with everyone to do. We have to do 100% in the God's will. If you want to be the people of the God. మరి ఏంటంటే దేవుని యొక్క బిడ్డలుగా మీరు అందరూ ఉండాలనుకున్నట్లయితే 100% కూడా దేవుడు ఏమైతే చెప్తూ ఉన్నారో తద్వారా నడుచుకోవాలి తప్ప ఏ మాత్రము కూడా చిన్న శాతము కూడా మనం దూరంగా ఉండకూడదని మాట దేవుడు చెప్తూ ఉన్నారు. Because God has created you and me and chosen you and me out of the world. మరి లోకంలో నిన్ను నన్ను సృష్టించి ఉన్నారు దేవుడు. మరి లోకం పరంగా కాకుండా దైవ పరంగా ఉండే విధముగా దేవుడు మనందరినీ కూడా ఎన్నుకొని ఉన్నారు. So that we should not give to the space to the evil to enter into the minds
or enter into our houses. మరి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప జీవితంలో ఏ మాత్రం కూడా సాతానికి స్థానం ఇవ్వకుండా మన జీవితం సంపూర్ణముగా దేవునితోనే మనం గడుపుదాం. Because if a student enters into the school, the first basic thing they tell is the alphabet. మరి ఏంటంటే చిన్నతనంలో ఉన్నటువంటి ఒక విద్యార్థిగా కానీ చిన్న వయసులో ఉన్నటువంటి విద్యార్థి పాఠశాలకు వెళ్ళినట్లయితే మొట్టమొదటగా కొన్ని అక్షరములు నేర్పిస్తారు. Here for us, the first alphabet of the spiritual life is the fear of the God. మరి మనం దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి మనకి మొట్టమొదటగా మనం నేర్చుకోవాల్సినటువంటి అక్షరం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. Let us turn to Proverbs chapter సామెతలు 9th chapter 10th verse. 9-10 ఒకసారి చదివి వినిపించండి. యందు భయభక్తులు కలిగి ఉండుటంటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. Here in the school, maybe we are getting knowledge, or we want with the knowledge, we want to do something, we want to develop the few things. మరి ఏంటంటే పాఠశాలలో ఉన్నప్పుడు లేదా పాఠశాలలో మన విద్యను అభ్యసిస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. So in the school or in the worldly places or worldly institutes, we try to have the knowledge of the books. మరి యొక్క పాఠశాలలో మనకి పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని, అదే విధంగా ఈ లోకంలో సంబంధించినటువంటి విషయాల పట్ల ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకి నేర్పిస్తూ ఉంటారు. So if the student wants to learn that knowledge, or if you want to read that few things, first he have to know the alphabet, how to read that books or the knowledge. మరి ఆ పాఠశాలలో చెప్పేటువంటి విషయాలను వినటం కానీ చదవడం కానీ రావాలి అంటే మొట్టమొదటిగా ఈ విద్యార్థి ఏం నేర్చుకోవాలంటే కొన్ని అక్షరాలను నేర్చుకోవాలి. అలా నేర్చుకోవటం ద్వారా ఈ పుస్తకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అతను చదవగలుగుతాడు, దాన్ని నేర్చుకోగలుగుతాడు. So that in the schools we are making them to prepare the alphabets first, so that they will be able to read further and gain the knowledge. మరి పాఠశాలలో ఏ విధంగా చదవాలి, ఏ విధంగా విద్యను నేర్చుకోవాలంటే విషయాలను అక్షరముల ద్వారా నేర్పిస్తూ ఉంటారు. తద్వారా ఈ జ్ఞానాన్ని, పుస్తకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతటిని కూడా వాళ్ళు చదవటం ద్వారా జ్ఞానాన్ని ఆర్జిస్తూ ఉంటారు. But here, as the spiritual life to develop, or in the godly church, the first alphabet we have to learn is the fear of the God, which is the basics for the wisdom of the God. ఏంటంటే దేవుని యొక్క సన్నిధానములో మనం నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి అక్షరం ఏంటంటే ఆధ్యాత్మికత, దేవుని యందు భయభక్తులు. ఈ విధంగా కానీ మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే రానున్న జీవితంలో సంబంధించినటువంటి జ్ఞానాన్ని అంతటిని కూడా దేవుడు మనకి దయచేస్తారు. Here in the school we learn the knowledge, but in the church, or to develop our spirit, we have to learn the wisdom of the God. మరేంటంటే పాఠశాలలో ఈ లోకం సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేర్పిస్తారేమో కానీ దేవుని యొక్క సన్నిధానంలో ఆధ్యాత్మికతను బట్టి, దేవుని యొక్క ఆత్మను బట్టి జ్ఞానాన్ని మనం నేర్చుకుంటూ ఉంటాం. So the Bible tells the first principle of the wisdom is the fear of the Lord. మరి ఈ పరిశుద్ధ గ్రంథం, దేవుని యొక్క గ్రంథం ఏమి చెప్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది జ్ఞానానికి మూలము అని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నది. So if you are not having the fear of the God, means you are not having the basic knowledge how we want to develop our spirit. మరి దేవుని యందు భయభక్తులు కానీ లేకపోయినట్లయితే మన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ఆత్మను బట్టి ఏ విధంగా నడుచుకోవాలనేటువంటి జ్ఞానాన్ని లేని వారమై మనం ఉంటాం ఈ లోకంలో. Because in the school, if the student don't have the knowledge of alphabets, few schools may not allow him to enter to the upper classes. మరి లోకంలో ఉన్నటువంటి పాఠశాల కోసం మనం చూసినట్లయితే పాఠశాలలో నేర్పించేటువంటి అక్షరములు కానీ వాళ్ళు నేర్చుకోకపోయినట్లయితే ఆ పాఠశాల నుంచి వేరొక పాఠశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి పరీక్ష కానీ రాసి ముందుకు వెళ్ళకపోయినట్లయితే ఆ పాఠశాలలో వాళ్ళు ఏమాత్రం కూడా చేర్చుకోరు. In the same way, the first alphabet or the first principle of basic is the fear of the God. If you don't have, will not be entering or
into the spirit of the God. మరి ఏ విధముగా అయితే విద్యార్థిని మరొక పాఠశాలలో చేర్చుకోరా జ్ఞానం లేకపోయినట్లయితే, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము దేవుని యందు భయభక్తులు కానీ లేకపోయినట్లయితే దేవుని యొక్క సన్నిధానంలో ఉండడానికి మన ఏ మాత్రం కూడా అర్హత ఉండదు. If you, the famous people or the Bible literacy people told that if you want the fire of the God, we should fear to the God. మరి బైబిల్ గ్రంథములో అనేకమైనటువంటి జ్ఞానులు ఏం చెప్తా ఉన్నారంటే, నీ యొక్క హృదయములో ఆత్మ గాని రగిలింపబడాలి అని అంటే ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది జ్ఞానులు చెబుతూ ఉన్నారు. If you want to be in the fire of the God, the fear of the God can make you enter into spirit or the fire of the God. మరి దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు ఉండాలని అనుకున్నట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ విధంగా కానీ భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీ జీవితం అనేది దేవుని యొక్క సన్నిధానంలో నీ యొక్క నిత్య జీవితంలో కూడా చక్కగా కొనసాగుతుంది. Maybe you are thinking that fear of the, we want to know what about the fear of the God. మరి అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఎలా అని బహుశా మీరు ఆలోచిస్తూ ఉన్నారేమో. Again God is telling from the Bible. Let us turn to Proverbs chapter. మరొకమారు దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడనే ఉన్నారు. సామెతలు 8, It's 8th chapter 13th verse. 8:13 ఒకసారి చదివి వినిపించండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే. Here it tells that if you want to fear the Lord, we have to hate the evil. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనడానికి మరొక ఉదాహరణ ఏంటంటే, చెడు విషయములకు మనం చాలా దూరముగా ఉంటూ ఉండాలి. It is very simply stated that if you want to fear the God, we have to hate the evil or you have to away from the evil. మరి దేవుడు చాలా సులువుగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి కానీ నువ్వు దగ్గరగా ఉండాలి, దేవుని యొక్క సన్నిధానం నువ్వు దగ్గరగా ఉండాలి అని అనుకున్నట్లయితే చెడు విషయములకి మనం అందరం కూడా దూరంగా ఉండాలి. God is not telling very elaborate thing or telling so much of thing about the fear of the God. ఇది దేవుడు చాలా క్షుణ్ణంగా మనకు చెప్తూ ఉన్నారు. ఏదో పెద్ద విషయం చేసి మాత్రం చెప్పలేదు. కానీ ఇక్కడ God has told simply, if you want to be fear of the God, we have to hate the evil. మరి చాలా సులువుగా చెప్తూ ఉన్నారు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని నువ్వు అనుకున్నట్లయితే చెడుకి చాలా దూరంగా ఉంటూ ఉండాలి. Because we are gripped by the call of the God to be in the God's presence. మరేంటంటే దేవుని యొక్క పిలుపు ద్వారా ఆయన యొక్క చేతుల్లో మనం చెక్కుకోబడి పట్టుకోబడి ఉన్నాం మనం అందరం కూడా. And God is telling that I am holy so that you should also become holy. మరి నేను పరిశుద్ధుని కాబట్టి మీరందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలి అనేటువంటి మాట దేవుడు మనతో చెబుతూ ఉన్నారు. If we think when we will get the holiness means when we hate the evil. మరి ఎప్పుడు మనలో పరిశుద్ధత వస్తుందని మనం ఆలోచించినట్లయితే, ఎప్పుడైతే దుష్ట సంబంధమైనటువంటి ఆలోచనలకు మనం దూరంగా ఉంటామో అప్పుడు మనం దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటాం. If we hate the evil, we will get the fear of the God. ఎప్పుడైతే మనం ఈ యొక్క దుష్ట శక్తికి దూరంగా ఉంటామో తద్వారా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. If you are fearing to the God, then you will have the holiness of the God. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు మనం దేవుని యొక్క పరిశుద్ధతను మనలో సంతరించుకుంటాం. If you are holy, then the spirit what God has given will be entered into the kingdom of the God. ఎప్పుడైతే ఈ విధముగా మనం పరిశుద్ధముగా ఉంటామో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మ అనేది ఆయన యొక్క సన్నిధానంకి పరిశుద్ధముగా చేరుకుంటది. So that one day, yes, how the sower told that on the harvest day, he will be separating the evil people into the fire. You should not be in that category. మరి ఏ విధంగా అయితే కోత సమయంలో ఈ కలుపు మొక్కలను తీసివేసి పెకిలి వేసి మంటలో వేసేస్తారో అదే విధముగా ఒకానొక రోజున దుష్ట సంబంధమైనటువంటి వ్యక్తులందరూ కూడా త్రోసివేయబడతారు అనేటువంటి మాట చెబుతూ ఉన్నారు ఇక్కడ. The people of the evil will be taken by the angels and will be thrown into the fire. మరి దుష్ట సంబంధమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దేవదూతలు తీసుకొని ఒక మంటలో పడివేస్తారు. And if you are the people of the God, we should not be like the people of the evil. మరి ఒకవేళ కానీ మీరు దైవ సంబంధమైనటువంటి వ్యక్తులైతే ఆ విధముగా మంటలో వేసబడినటువంటి వ్యక్తులుగా కాకుండా దేవుని యొక్క రాజ్యంలో ఉండేవారుగా మీరు అందరూ కూడా ఉంటారు. Let us read
Romans, book of Romans, first chapter 25th verse. రోమియోలకు రాసిన పత్రిక First chapter 25th verse. 1:25. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. Here it tells that creature is rather than the creator who is blessed. Means first chapter 25th verse. Because they exchanged the truth about the God for a lie and worshipped and served the creature rather than the creator. Here it is said that they have served the creature rather than the creator. మరి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే అట్టివారు దేవుని యొక్క సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. Here it tells that the creature means the man is the creature here who was created by the God. మరేంటంటే సృష్టికర్త సాధారణంగా మనల్ని సృష్టించి ఉన్నారు ఆయన రూపంలో. కానీ ఈ విధంగా సృష్టించబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అనేకమైనటువంటి దేవులను సృష్టించి ఉన్నారు. And the creature, the man was been worshipped more than rather the creator. మరేంటంటే దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిని పూజిస్తున్నారు తప్ప సాక్షాత్తు దేవుణ్ణి పూజించే వారుగా ఎవరు లేరు. We are fearing to the creature called man who is there in the world. మరేంటంటే ఈ లోకములో మానవుని చేత సృష్టించబడినటువంటి సృష్టికి మనం పూజిస్తూ ఉన్నాం, దానికి మనం భయపడుతూ ఉన్నాం. And we are not worshipping, or we are not fearing to the creator who have created the creation. మరి ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టేసి మనం ఈ సృష్టిని పూజించే వారిగా మనం ఉంటూ ఉన్నాం. God is telling that we have to fear the God or fear for the creator, not the fear the creations. మరేంటంటే దేవుడు ఏం చెప్తా ఉన్నారంటే ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి తప్ప దేవుని యొక్క ఈ సృష్టిలో మనుష్యులు చేసినటువంటి సృష్టికి ఏ మాత్రము కాదని చెప్తూ ఉన్నారు. Because we want to obey about the commandments or the commands of the people. మరేంటంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ మనుష్యులు మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి మనం నడుచుకుంటూ ఉంటాం. So we try to do what people tell, the elderly people or the few people what they want to tell, and we will obey to them. మరి మనం ఏం చేస్తూ ఉంటామంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దలు లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు చెప్పేటువంటి మాట విని ఆ విధముగా నడుచుకుంటూ ఉంటాం. And we will think that it is no problem because we are just for this time we want to listen to because they are in the position or so and so, or they are the elders, so that we have to obey to the commandments. మరి ఒక్కసారికి ఏం పర్వాలేదులే, వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి పెద్దలు కదా, ఈ ఒక్కసారికైనా వాళ్ళ మాట విందాము, ఏం పర్వాలేదు అనేటువంటి ఆలోచనతో వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని ఆ విధంగా నడుచుకుంటూ ఉంటారు. Or in few times we may be in the big positions, so that we try to do few things, so that if I don't do that, so that I will lose my reputation. మరేంటంటే ఒకవేళ వాళ్ళు చెప్పినటువంటి పనులు కానీ చేయకపోతే వాళ్ళ ముందు మన గౌరవం పోతుందేమో, వాళ్ళ ముందు మనం చిన్నబుచ్చుకోవాల్సి వస్తుందేమో అటువంటి ఆలోచనతో ఆ పనులు మనం చేస్తూ ఉంటాం. There we are loving the reputation than the God. మరేంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే మనం చిన్నబుచ్చుకుంటాము అనేటువంటి ఆలోచన ఎక్కువ ఉంటది తప్ప దేవుని యందు మనకి విశ్వాసం ఏ మాత్రం కూడా ఉంచి దేవుని యొక్క మాటను బట్టి మనం నడుచుకోము. There we are fearing about the reputation what we are losing, but we are making the God least before them. మరేంటంటే ఆ విధంగా చెప్పినటువంటి మాటలు వినడం ద్వారా మనం గౌరవం పోతుందేమో, వినకపోతే ఆలోచిస్తాం, కానీ మనం దేవుని యొక్క మాటకు దూరంగా ఉంటాం అనేటువంటి ఆలోచన దూరంగా పెట్టేస్తూ ఉంటాం. But God is telling that what is away to the God's word should not be encouraged
in our lives. మరి దేవుడు ఏం చెప్తా ఉన్నారంటే దేవుని యొక్క మాటకు అతీతముగా ఉన్నది ఏది కూడా మనం వినకూడదు, ఆ విధమైనటువంటి మాటలకు మనం దూరముగా ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నారు. Because if you are fearing to the God, there is no need of fearing to the worldly people or no one. మనం ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో అట్టి పరిస్థితుల్లో ఈ లోకంలో ఉన్నటువంటి వారికి ఏ మాత్రం కూడా భయపడవలసిన అవసరం ఏమీ లేదు. And the second thing is we should not be lack in the faith what God has given us. మరి మనం రెండవదిగా చేయవలసిన విషయం ఏంటంటే దేవుడు మన పట్ల మనకి ఇచ్చినటువంటి విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసాన్ని ఏ మాత్రం కూడా మనం కోల్పోకూడదు. Let us turn to book of Romans 4th chapter 17th verse. రోమీయులకు రాసిన పత్రిక 1:17 ఒకసారి చదివి వినిపించండి. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. Here it tells that the righteous man or the people of the God will be born by the faith. మరేంటంటే ఇక్కడ నీతిమంతుడు ఎవరైతే ఉన్నారో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించుననేటువంటి వాక్యం ఇక్కడ చూసి ఉన్నాము. Here the faith should be taken as our progress while we are living on this world. మరేంటంటే విశ్వాసము అనేది మనం ఈ లోకంలో జీవించేటువంటి జీవమును బట్టి మనం ప్రతి దినము కూడా విశ్వాసము కలిగి నడుచుకుంటూ ఉండాలి. Maybe we are placing faith in the money what we are getting or in the job or on the people. మరేంటంటే మన సంపాదనలోను లేకపోతే మన దైనందిన జీవితంలో చేసేటువంటి పనుల యందు విశ్వాసం కలిగి ఉంటూ ఉంటాం. But here it is telling that the righteous shall live by the faith. మరి ఇక్కడ మనం దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే విశ్వాసముగా జీవించిన వారందరూ కూడా ఆ విధంగా విశ్వాసము గల వారందరూ అంతకంతయు కూడా విశ్వాసము కలిగి వారి యొక్క జీవితంలోనే ఎదుగుతారనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. We have to grow. Yeah, the first point is as a child we have to learn to have the fear of the God. మరి దేవుని యొక్క బిడ్డలుగా మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు నేర్చుకోవాలి. And the second thing is we have to live with the faith on the God. రెండవ విషయం ఏంటంటే దేవుని యందు విశ్వాసము కలిగి ఆ విశ్వాసముతో మనమందరం కూడా జీవిస్తూ ఉండాలి. Because without faith we can't do anything. మరి విశ్వాసము లేకుండా మన జీవితంలో ఏ పనిని కూడా మనం చేయలేం. Because if you don't have faith on the works what we are doing, then the works will be going in vain. మరి మనం చేసేటువంటి పనుల పట్ల విశ్వాసము లేకుండా గాని చేసినట్లయితే మనం ఎంత పని చేసినా ఆ పనంతా కూడా వ్యర్థమే. Because when we are living with the faith, then the past what are the things we have doing will be abolished or they will be going away. మరి మనము కానీ దేవుని యందు విశ్వాసము కలిగి భయభక్తులు కలిగి జీవించినట్లయితే మన గతములో ఉన్నటువంటి సమస్యలు మన చెడులు మన పాపములు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని యందు విశ్వాసములో తుడిచివేయబడతాయి. The world man or the previous man who is there in the heart or we will be putting off. మరేంటంటే గతములో నీ హృదయములో ఉన్నటువంటి వ్యక్తి చెడు వ్యక్తి ఎవరైతే ఉన్నారో అదంతా కూడా తీసివేయబడి ఒక నూతన వ్యక్తిగా మార్చబడతావు. Then we will believe that these things may be not possible by the people, but I am praising a God who is the creator of the universe can make the things possible. కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటావేమో ఇగో ఈ పనులు నా వల్ల కావు అని ఆలోచించినట్లయితే మనము నమ్మినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన అసాధ్యమైనటువంటి కార్యములను సాధ్యము చేయగలిగినటువంటి దేవుడు అనేటువంటి విశ్వాసం మనలో మెదులుతుంది. So let us shout hallelujah to the God. దగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. Because we have a God who can make the things possible which are not impossible by the people of the world. మరి మనం నమ్మినటువంటి దేవుడు అసాధ్యమైనటువంటి కార్యములు సాధ్యము కలిగి చేయగలిగినటువంటి దేవుడు ఆయన. Because the thing we have to remember is we have to live by the faith what has God given to us. మరి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇవన్నీ కూడా మన జీవితంలో సఫలం అవ్వాలి అంటే దేవుని యందు విశ్వాసము కలిగి జీవిస్తూ ఉండాలి. We have to in the fear
we have to live in the faith of the God. మొదటగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, రెండవదిగా దేవుని యందు విశ్వాసము కలిగి జీవిస్తూ ఉండాలి. Let us read the book of Matthew, మత్తయి సువార్త 9th chapter, 29th verse. 9th chapter, 29th verse. 9:29 ఒకసారి చదివి వినిపించండి. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, నీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. Then he touched their eyes, saying, according to your faith, it being done to you. Yes, here it is telling that the faith, according to the faith what we are building, the things what we are keeping in the faith of the God will be done if you are keeping faith in God. మరి ఈ విధంగా ఈ వచనం ద్వారా ఏం చెప్పనే ఉన్నారంటే, విశ్వాసము కలిగి విశ్వాసముతో కూడినటువంటి పనులు కానీ మనం చేసినట్లయితే అవి ఖచ్చితంగా సఫలం అవుతాయి అనేటువంటి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. Here it is not about some physical things or something magic, but due to the faith of the God this was done. ఈ విధంగా జరగడం అనేది భౌతికమైనటువంటి కార్యము కాదు, ఒక అద్భుతమైతే కాదు, కానీ దేవుని యందు విశ్వాసము కలుగుట ద్వారా ఇక్కడ అద్భుతం జరిగినది. Only things will be happen when we have faith in God, that God can make the things happen. మరేంటంటే ఎప్పుడైతే విశ్వాసముతో కూడిన పనులు చేస్తూ ఉంటావో ఆ విశ్వాసముతో కూడినటువంటి కార్యములు అనేవి ఖచ్చితంగా సఫలమవుతాయి. So that if you want to receive the kingdom of the God, we have to receive the faith of the God. మరి దేవుని యొక్క రాజ్యములో కానీ స్థానం పొందుకోవాలని నువ్వు అనుకున్నట్లయితే దేవుని యొక్క భయభక్తులు, అదే విధంగా దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధమైన ఆత్మను మనం అందరం కూడా కలిగి ఉండాలి. We have to develop the spirit by the faith what God has given with us. మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆత్మను పరిశుద్ధత కలిగి దినదినము కూడా మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. So that we will get the faith, we will get the faith to do all the things which are being discussed by someone. మరేంటంటే విశ్వాసముతో కానీ మనం పనులు చేసినట్లయితే ఈ పనులు జరుగుతాయి. చాలా మంది ఏమనుకుంటా ఉంటారు, ఈ పని జరుగుతారో జరగదు అనేటువంటి ఆలోచనతో ఉంటారు. కానీ విశ్వాసము కలిగి కానీ మనం చేసినట్లయితే ప్రతి పని కూడా సఫలమవుతుంది. So first we have to believe that God will make things, and so that the faith will be blessed by the God where we are putting in. మరేంటంటే మనం ఇక్కడ నమ్మవలసినటువంటి విషయం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మను, అదే విధంగా దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప జీవితాన్ని మనం చేసేటువంటి పనులు విశ్వాసముతో కూడి చేస్తూ ఉండాలి. తద్వారా ఈ యొక్క ఆత్మ, అదే విధంగా ఈ యొక్క పనులన్నీ కూడా దేవుని చేత ఆశీర్వదించబడతాయి. So let us read again Hebrews book of Hebrews 11th chapter 6th verse. హెబ్రీ 11:6 ఒకసారి చదివి వినిపించండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. Read. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను గదా. Here it is telling that without faith it is impossible to please God. ఏంటంటే విశ్వాసము లేకుండా మనం ఏ కార్యము చేసినా సరే అది ఏ మాత్రము కూడా సఫలమవ్వదు. We cannot please God without having faith towards the God. విశ్వాసము లేకుండా కానీ మనం దేవుని ప్రార్థించినట్లయితే, భయభక్తులు లేకుండా కానీ మనం ప్రార్థించినట్లయితే ఏ మాత్రము కూడా కార్యం అనేది సఫలమవ్వదు. We should draw near to the God believing that God exists and God will give reward for us. ఏంటంటే దేవుని యందు విశ్వాసము కలిగి ఆయన యొక్క సన్నిధానము గురించి మోకరించి విశ్వాసముతో ప్రార్థించినట్లయితే ప్రతిదీ కూడా దేవుడు మనకి అంగీకరిస్తారు, మనకి అనుగ్రహిస్తారు. With faith only we can get the reward what God has already prepared for each and every one. కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే దేవుడు మన కోసం ఏమైతే దాచి ఉన్నారో దాన్ని పొందుకోగలము.
and sometimes we will be suffering or we will be getting problems in our life. మరి మన జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి బాధలు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. But we should have the mind to suffer things, because suffering one day will make the things very pleasant. మరి ఆ బాధాకరమైనటువంటి సమయంలో మనం ఏం ఆలోచించాలంటే సమస్యలు మనం ఖచ్చితంగా అధిగమించగలము. ఈ సమస్యలు అనేవి ఒకనొక రోజున అన్ని కూడా తీసివేయబడతాయనేటువంటి ఆలోచనతో మనం జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. Maybe we want our minds to be having attracted by the pleasures of the world. మరి లోకపరమైనటువంటి విషయాలను బట్టి మనం అందరం కూడా మన హృదయాన్ని మన హృదయాన్ని వాటి వైపు చూపిస్తూ ఉంటాము. ఆ విధంగా ఏ మాత్రము కూడా మనం ఉండకూడదు. And we don't want our mind to suffer so much. మరేంటంటే ఆ విషయాల పట్ల, ఈ లోకపరమైనటువంటి విషయాల పట్ల మన హృదయాన్ని ఏ మాత్రం కూడా బాధపడేలా చేయకూడదు. So that we don't want to be like in the comfortable zone, but we should try to prepare our minds to suffer. మరేంటంటే సమస్యలు లేని జీవితాన్ని మనం కోరుకోకూడదు, కానీ ఎటువంటి సమస్య వచ్చినా సరే దాన్ని అధిగమించాలి అనేటువంటి హృదయాలు మనం కలిగి ఉంటూ ఉండాలి. Because if you prepare our minds to suffer, one day God can give the pleasure to our lives and the pleasant lives to our life. మరి ఆ విధంగా సమస్యలు ఎదుర్కోగలిగినటువంటి ధైర్యాన్ని కానీ నువ్వు కలిగి ఉన్నట్లయితే ఒకానొక రోజున దేవుడి సమస్యలన్నీ కూడా తీసివేసి ఒక చక్కటి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తారు. Because God has told that God can change all our sorrows into joy one day. దేవుడు నేరుగా మనతో చెప్తూ ఉన్నారు, సమస్యతో ఉన్నటువంటి నీ జీవితం అంతా తీసివేసేసి సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇస్తానటువంటి మాట దేవుడు చెప్పి ఉన్నారు. God wants to turn all your worries into victorious one. మరి నీ ఓటముతో ఉన్నటువంటి నీ జీవితాన్ని తీసివేసి విజయవంతమైనటువంటి జీవితాన్ని దయచేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. So that for that we have to prepare the mind to suffer. From suffering God can give you salvation to our lives. మరి మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కానీ తీసివేయాలంటే దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఒకనొక రోజు ఇవన్నీ కూడా తుడిచివేయబడతాయి. So that let us today learn that if you want to develop our spirit, or if you want to live like the people of the God, we have to have the fear of the God. మరి దైవపరమైనటువంటి మనుషులుగా మనం ఉండాలంటే ఈ రోజున నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. And the second thing is we should have the faith in God. రెండో విషయం ఏంటంటే విశ్వాసము కలిగినటువంటి జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉండాలి. And third thing is we should have the mind to suffer. మరేంటంటే మన జీవితంలో వచ్చేటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. If you have all these things, then you will be like the good seed or as the people of the God. ఇప్పుడు మనం మాట్లాడిన అన్ని విషయాలు కానీ మీరు కలిగి ఉన్నట్లయితే ఏ విధముగా ఆ విత్తనం అనేది ఫలించిందో అదే విధంగా మన జీవితాలు కూడా ఫలిస్తాయి. Or if you don't want to have the fear of the God, or if you don't want to put faith in God, then you will be taken and has been put into the fire. మరి దేవుని యందు విశ్వాసము గాని లేకుండా ఉన్నట్లయితే, దేవుని యందు భయభక్తులు గాని లేకపోయినట్లయితే ఏ విధంగా కలుపు మొక్కలు మంటలో వేయబడ్డాయో మనము కూడా ఒకనొక రోజున అలాంటి మంటల్లో త్రోసివేయబడతాం. Because the people of the God and the people of the evil will be growing up to the years of God's coming. మరేంటంటే దైవ సంబంధమైనటువంటి వ్యక్తులు, దుష్ట సంబంధమైనటువంటి వ్యక్తులు కూడా అందరూ కూడా దేవుడి రాక పర్యంతరము కూడా ఎదుగుతూనే ఉంటారు. But at the time of the judgment, the people who are following the evil will be separated from the people of the God. మరి తీర్పు తీర్చబడినటువంటి రోజు ఏదైతే ఉందో ఆ ప్రత్యేకమైనటువంటి రోజున దేవుని యొక్క విశ్వాసులు, దేవుని నమ్మినటువంటి వ్యక్తులు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా వేరు చేయబడతారు. So God is given you choice today that what kind of people you are today. మరి దేవుడు మనకి ఇస్తున్నటువంటి గొప్ప అవకాశం, ఏ విధమైనటువంటి వ్యక్తిగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు అనేటువంటి అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నారు. Do you want to repent today and want to have the fear of God
from now onwards? మరి ఈ రోజున పశ్చాత్తాపము కలిగి దేవుని యొక్క బిడ్డగా ఉండాలని అనుకుంటూ ఉన్నావా? Or if you want to still in the same old man life? లేదా పశ్చాత్తాపం లేకుండా గత జీవితం ఏదైతే ఉందో, పాపపు జీవితం ఏదైతే ఉందో, చీకటి బ్రతుకు ఏదైతే ఉందో అదే బ్రతుకులో ఉండాలని ఆలోచిస్తూ ఉన్నావా? Or if you want to put still faith on the people or the money in the world? మరి ఈ లోకములో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల, ఈ లోకములో సంపాదించేటువంటి డబ్బు పట్ల విశ్వాసాన్ని చూపించే వ్యక్తిగా Or ఉండాలనుకుంటూ if you ఉన్నావా? want to keep the faith in the నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించు